IRCON IRCON Recruitment 2025 IRCON రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ ఇంకా ఐటీ అసిస్టెంట్. ఇది కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. సో IRCONలో రిక్రూట్మెంట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీకి కావాల్సిన అర్హత మీకు ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి, 30 years లోపు ఉండాలి, అండ్ మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ ఉండాలి, 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజర్ పోస్ట్ లేదా ప్రపోజల్ మేనేజర్ ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అండ్ నాలెడ్జ్ ఆఫ్ MS ఆఫీస్ ఇస్ మ్యాండేటరీ. సో టెక్నికల్ అసిస్టెంట్కి వేకెన్సీస్కి ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 36,000 per month ఇస్తారు పే స్కేల్. అండ్ నెక్స్ట్ వేకెన్సీ ఐటీ అసిస్టెంట్ అండి. ఐటీ అసిస్టెంట్కి కావాల్సిన అర్హత వచ్చేసి ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి లేదా MCA ఉండాలి, ఐటీ కంప్యూటర్ సైన్స్ లేదా MCA. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు 75% మార్క్స్ ఉండి మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్, అది కూడా MS ఆఫీస్లో ఉంటే మీకు ఈ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు. లెస్ దెన్ 30 years ఉండాలి. ఇది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ, 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి 36,000 per month ఉంటుంది. సో ఇది IRCONలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో సెలెక్షన్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ లేదా ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. The above contractual posts are specifically for IRCON corporate office at New Delhi and not a regular establishment. So ఇది కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. సో ఇక్కడ మెడికల్ కవరేజ్ కూడా మీకు ఫర్దర్గా యాడ్ అవ్వడం జరుగుతుంది. అరౌండ్ మీకు 40,000 వరకు వస్తుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి మీరు బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్ వుడ్ ఎన్ష్యూర్ ది ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో మీరు ప్రిస్క్రైబ్ ఫార్మాట్లో ఆఫ్లైన్ ఫార్మాట్లో మీరు A4 అప్లికేషన్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది. పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి జాయింట్ జనరల్ మేనేజర్ HRM IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్, C4 డిస్ట్రిక్ట్ సెంటర్, సాకేత్, న్యూఢిల్లీ 110017. సో మీరు ఇవన్నీ డీటెయిల్స్ అన్ని అటెస్ట్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్. లాస్ట్ డేట్ ఫర్ రిసీట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 14/2/2025. 14th February is the last date to apply. Address for sending the application form వచ్చేసి HRM IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్, C4 డిస్ట్రిక్ట్ సెంటర్, సాకేత్, న్యూఢిల్లీ 110017. సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ పైన ఇలా రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ రాయాలి. అండ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు recruitment@ircon.org మీరు అప్లై మెయిల్ చేసి మీ సందేహాలను తీసుకోవచ్చు. సో ఇది అప్లికేషన్ ఫామ్ అండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని మీరు పంపించాల్సి ఉంటుంది. మీ ఎన్ష్యూర్ దట్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. సో ఎటువంటి ఫీజు లేదు కాబట్టి సో యూ కెన్ జస్ట్ గివ్ ఎ ట్రై. ఇది వచ్చేసి 6 కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ, 6 months కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఢిల్లీ లొకేషన్ నుండి ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది, జస్ట్ జాయిన్ దిస్. ఒకవేళ జాయిన్ అయిన తర్వాత మీకు ఫర్దర్గా ఈ పర్టికులర్ ఇంటర్నల్ వేకెన్సీస్ ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా కంపెనీస్లో IRCON రైట్స్ ఇలాంటి కంపెనీస్లలో ఇంటర్నల్ వేకెన్సీస్ ఉంటాయి. ఆ నోటిఫికేషన్ బయటికి రాదు. సో ఇలాంటి నోటిఫికేషన్స్ అన్ని ఇంటర్నల్ క్యాండిడేట్స్కి మాత్రమే పిక్డప్ ఉంటాయి కాబట్టి సో మీకు ఒక లెవరేజ్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఇన్సైట్స్ కూడా దొరుకుతాయి, ఫర్దర్గా లీడ్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి జాబ్స్లో జాయిన్ అయ్యి మీరు ఏదైనా PSC ఎగ్జామ్స్ ప్రిపేర్ గేట్ అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కూడా ఇట్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్. ఇంకా ప్రెజర్ కూడా ఉండదు. మీరు టైం చాలా కన్స్ట్రెయింట్ టైం ఉంటుంది కాబట్టి ఎఫెక్టివ్గా చదివే అవకాశాలు కూడా ఉంటాయి. సో గివ్ ఇట్ ట్రై. మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడ ఐటీ అసిస్టెంట్ మాత్రం ఇక్కడ అడిగేవారు మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ MS ఆఫీస్. సో మీకు తెలుసు ఈ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ మీరు ఖాళీ ఉన్నా కూడా 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ పర్టికులర్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్కడైనా యాడ్ చేయండి, కంప్యూటర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో అలా మీరు అప్లికేషన్ ఫామ్ సెండ్ చేయండి. ఒకవేళ సెలెక్ట్ ఛాన్స్ ఉంటే ఇంటర్వ్యూ కాల్ లేదా రిటన్ ఎగ్జామినేషన్ ఉంటే జస్ట్ గివ్ ఎ ట్రై. ఇక్కడ ఒకవేళ జాయిన్ అయ్యే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా సెలెక్ట్ అయితే జాయిన్ అవ్వండి. మీరు ఒకవేళ ఖాళీగా ఉంటే జాయిన్ అయిన తర్వాత మీకు ఫర్దర్గా లీడ్స్ కూడా దొరుకుతాయి. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఇటువంటి జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో చాలా డీటెయిల్గా thumbnail చేసి చూడగానే మీకు అర్థమైపోతుంది కొత్త నోటిఫికేషన్ ఏదనేది. ఒకవేళ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా షేర్ చేయండి. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. జాబ్ అలర్ట్ యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ లింక్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. థ్యాంక్ యూ. హ్యావ్ అ గ్రేట్ డే.